వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకోసమే చేసిన వీడియో చేయడానికి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి నాకు 3 రోజుల టైం పట్టింది. సో వీడియోని స్కిప్ చేసేలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. అండ్ ఇంకొకటి, ఈ వీడియోని చూసే ముందు మీ దగ్గర ఒక పెన్ను పేపర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుయబుల్ ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు నోట్ చేసుకోవచ్చు. లేదంటే వీడియో ఎండింగ్లో నేను ఒక టిప్ చెప్పిన, ఒక స్ట్రాటజీ చెప్పిన, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమైనా ఒక పెన్ను పేపర్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. థంబ్నెయిల్ చూసారు కదా, మీకు ఈ పాటికి విషయం అర్థమైపోయి ఉంటుంది. పీజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సో చాలామందికి ఉండే డౌటే, రీసెర్చ్ చేయాలా, నెట్ క్వాలిఫై అవ్వాలా, పిహెచ్డి చేసుకోవాలా, లేదంటే జాబా? సో ఇన్ని డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నింటినీ ఈ వీడియోలో క్లియర్ చేస్తా. అండ్ అట్లనే మనకు పీజీ తర్వాత లేదా పీజీతో మనకున్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, కెరీర్ ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, రైట్? అండ్ సొసైటీ ఒక మెంటాలిటీని బిల్డ్ చేసింది. ఎట్లా అంటే, పీజీ చేస్తున్నావా నువ్వు, ఒక పీజీ స్టూడెంట్వా నువ్వు, అయితే నువ్వు ఖచ్చితంగా యూజీసీ నెట్ కానీ, లేదంటే సిఎస్ఐఆర్ నెట్ కానీ, లేదంటే సెట్ కానీ క్వాలిఫై అవ్వాలి. సో నువ్వు పిహెచ్డి చేయాలి, అదొక ఆప్షన్. లేదంటే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. సో సొసైటీ మన ముందు పెడుతున్న 2 ఆప్షన్స్ ఏంటి అంటే, పీజీ స్టూడెంట్స్కి ఐదర్ రీసెర్చ్ చేయాలి, లేదంటే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఈ 2 ఆప్షన్స్ తర్వాత ఈ 2 ఆప్షన్స్ తప్ప పీజీ స్టూడెంట్స్కి వేరే ఆప్షన్స్ ఏవీ లేవు. ఇవి 2 ఆప్షన్స్, ఇంతకు మించి ఇంకేం లేవు అన్నట్టుగా సొసైటీ ఒక మెంటాలిటీని బిల్డప్ చేసుకుంది. సో మనకు కూడా చాలామందికి ఇవే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. కాకపోతే ఈ వీడియోలో మనం ఇంకా ఎన్నో కెరీర్ ఆపర్చునిటీస్, కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం, రైట్? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇఫ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్క్రీన్ మీద మీరు ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే, అంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఒకసారి చూసినట్లయితే, పిహెచ్డి అండ్ రీసెర్చ్, టీచింగ్, నాన్ టీచింగ్, గవర్నమెంట్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్, బిజినెస్ ఐడియాస్. ఏంటి ఇవన్నీ ఎక్కడో విన్నట్టే ఉన్నాయి. సో ఇంతకు మించి ఇంకేం లేవా, ఇవేనా ఆపర్చునిటీస్ అంటే దీంట్లోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి నేను మంచిగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా, రైట్? ఫస్ట్, పిహెచ్డి అండ్ రీసెర్చ్. ఎంతోమంది స్టూడెంట్స్ పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే మేము పిహెచ్డి చేస్తాము, మేము ఒక రీసెర్చ్ చేస్తాము, రీసెర్చ్ స్కాలర్ అవుతామని చెప్పేసి అనుకుంటారు. అండ్ అట్లాంటి వాళ్ళ కోసం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పిహెచ్డి అండ్ రీసెర్చ్. ఇది ఎట్లా ఉంటుంది అని చూస్తే, మీ స్క్రీన్ మీద చూస్తే యూజీసీ నెట్ ఉంటుంది, సిఎస్ఐఆర్ నెట్ ఉంటుంది, అండ్ అట్లనే సెట్. ఇది స్టేట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జాము. ఈ యూజీసీ అండ్ సిఎస్ఐఆర్ నెట్ ఇవి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్. సో మీరు ఈ వీటిల్లో ఏదైనా ఒకే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే సో మీరు పిహెచ్డి చేసుకోవచ్చు. లేదు నాకు పిహెచ్డి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే లెక్చరర్షిప్ అంటే ఏంటి అంటే, వన్స్ మనం కనుక సిఎస్ఐఆర్ నెట్ కానీ, యూజీసీ నెట్ కానీ, లేదంటే సెట్ స్టేట్కి సంబంధించిన ఎగ్జాము, సో ఈ మూడింట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉండి, నాకు పిహెచ్డి ఇంట్రెస్ట్ లేదు బట్ నేను ఇవి క్వాలిఫై అయ్యాను అని అనుకుంటే, సో మీరు లెక్చరర్షిప్కి ఎలిజిబుల్ అన్నమాట. రేపు టీచింగ్ పోస్టులు పడతాయి కదా గవర్నమెంట్లో, ముఖ్యంగా యూనివర్సిటీస్లో సబ్ క్యాంపస్లలో గవర్నమెంట్ టీచింగ్ పోస్టులు పడతాయి. సో అప్పుడు ఎవరైతే ఇవి క్వాలిఫై అయ్యి ఉంటారో, ఈ ఎగ్జామ్స్లో ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉంటారో, సో వాళ్ళనైతే టీచర్స్గా తీసుకుంటారు. అంటే ఫ్యాకల్టీ, లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా తీసుకుంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా తీసుకుంటారు. సో ఇదన్నమాట. అండ్ రీసెర్చ్ విషయానికి వస్తే, ఈ రీసెర్చ్ అనేది 5 years చేస్తారు, 5 సంవత్సరాలు చేస్తారు. అండ్ 5 సంవత్సరాలకు కూడా గవర్నమెంట్ నుండి మనకైతే స్టైఫండ్ వస్తుంది. ఫస్ట్ 3 years జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద అమౌంట్ అయితే ఇస్తారు. లాస్ట్ 2 years వచ్చేసి, అంటే 4th year 5th year ఎస్ఆర్ఎఫ్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో ఫస్ట్ 3 years ఇచ్చిన అమౌంట్తో కంపేర్ చేసినప్పుడు ఎస్ఆర్ఎఫ్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను క్లియర్గా తర్వాత వీడియోలో చెప్తా. కాకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చూస్తే, ఇయర్లీ 2 times అయితే ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. అది యూజీసీ నెట్ కావచ్చు, సిఎస్ఐఆర్ నెట్ కావచ్చు, సెట్ కావచ్చు, ఏదైనా సరే ఇయర్లీ 2 సార్లు కండక్ట్ చేస్తారు. జూన్లో ఒకసారి కండక్ట్ చేస్తారు ఫస్ట్ టైము, అండ్ అట్లనే డిసెంబర్లో ఒకసారి, అంటే 6 monthsకి ఒకసారి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేసినట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వన్స్ మీరు కనుక ఎగ్జామ్స్ క్వాలిఫై అయినట్లయితే మీరు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళొచ్చు. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఐసీఎంఆర్, సిఎస్ఐఆర్, డిఆర్డిఓ. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ ఐసీఎంఆర్ అండ్ ఈ సిఎస్ఐఆర్ అప్పుడు మనకు కరోనా టైంలో వ్యాక్సిన్స్ తయారు చేయడంలో ముందంజలో ఉన్నాయి. సో ఇట్లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో మిమ్మల్ని అయితే సైంటిస్ట్గా తీసుకుంటారు. అండ్ అట్లనే మనకు భారత్ బయోటెక్,
లాంటి కంపెనీస్లో కూడా అండ్ బయోటెక్నాలజీ కంపెనీస్లో కూడా అంటే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో సో వాళ్ళైతే ల్యాబొరేటరీస్లో రెడ్డి ల్యాబొరేటరీస్ అని సో ఇట్లాంటి ల్యాబొరేటరీస్లో సైంటిస్ట్గా వెళ్ళొచ్చు. సో ఇది ప్రస్తుతానికి రీసెర్చ్ అండ్ పిహెచ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయ్యో నాకు పిహెచ్డీ చేసే ఇంట్రెస్ట్ లేదు బట్ నేను నెట్ సెట్ క్వాలిఫై అయ్యాను అనుకుంటే కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టీచింగ్ ఫీల్డ్ ఒకసారి చూసినట్లయితే టీచింగ్ ఫీల్డ్ అనగానే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ గుర్తుకొస్తారు, ప్రైవేట్ టీచర్స్ గుర్తుకొస్తారు. అంటే గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో మనకి ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అంటే జేఎల్ తెలుసు కదా మీకు, జూనియర్ లెక్చరర్స్. సో ఈ జూనియర్ లెక్చరర్స్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది, ఓన్లీ పీజీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దానికి నెట్ కానీ సెట్ కానీ ఏం అవసరం లేదు. ఉత్త ఎంఎస్సి కానీ ఎంఏ కానీ సో ఇట్లా చేసిన వాళ్ళు జేఎల్ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అన్నమాట. వన్స్ గవర్నమెంట్ జేఎల్ పోస్ట్లో నోటిఫికేషన్ ఇవ్వగానే ఎవరైతే ఎంఎస్సి కానీ ఎంఏ కానీ పీజీ ఫినిష్ చేసిన వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే డిగ్రీ లెక్చరర్ డిఎల్. సో ఇప్పుడు మనకు డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ అయినా సరే ప్రైవేట్ అయినా సరే. సో గవర్నమెంట్కి అయితే గవర్నమెంట్లో నేను డిగ్రీ లెక్చరర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా నెట్ కానీ సెట్ కానీ అయితే క్వాలిఫై అయి ఉండాలి. సో అట్లా క్వాలిఫై అయ్యి ఉంటే వన్స్ నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటారు. సో ఇది గవర్నమెంట్ సెక్టార్, మంచి పే స్కేల్ ఉంటుంది, మంచి శాలరీస్ ఉంటాయి. సో మీరు అటు పిహెచ్డీకి చదివితే అంటే పిహెచ్డీ ఎంట్రన్స్ కోసం చదివినట్లయితే ఇటు జేఎల్కి ఉపయోగపడుతుంది. జేఎల్ పోస్టులు పడ్డప్పుడు డైరెక్ట్గా మీరు ఎగ్జామ్కి మళ్ళీ కొత్తగా ప్రిపరేషన్ చేయకుండా రాసుకోవచ్చు. అండ్ అట్లనే మీకు డిఎల్కి కూడా ఆ నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే సో మీకు ఇట్లా కూడా గవర్నమెంట్ సెక్టార్కి అయితే ఉపయోగపడుతుంది. ప్రైవేట్ సెక్టార్ చూసినట్లయితే మీకు ఈ నెట్ సెట్ ఇవేవి కూడా అడగరు, నెట్ సెట్ కూడా ఏవి కూడా అడగరు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు. బట్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ కాలేజెస్కి అయితే మీరు మంచిగా మీకున్న టీచింగ్ నాలెడ్జ్తో టీచింగ్ ఎబిలిటీస్తో మీరైతే ప్రైవేట్ సెక్టార్లో సెటిల్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి కదా, కార్పొరేట్ కాలేజెస్. అండ్ అట్లనే డిగ్రీకి పీజీకి కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో అరోరా కానీ ఇట్లాంటి యూనివర్సిటీస్లో మీరైతే ప్రొఫెసర్గా లెక్చరర్గా జాయిన్ అవ్వచ్చు. అది మీకు మంచి టీచింగ్ స్కిల్స్ ఉంటాయి. అండ్ టీచింగ్ ఫీల్డ్ అనగానే మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కాకపోతే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు వేదాంతు ఉంది, అంటే ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్. సో ఈ వేదాంతు కానీ లేదంటే ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు నీట్ కోసం జేఈఈ మెయిన్ కోసం సో ఇట్లాంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళైతే టీచింగ్ అయితే చేస్తారు. సో అట్లాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు కనుక జాయిన్ అట్లయితే మంచి శాలరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే వేదాంతు కానీ, ఒకప్పుడు బైజూస్ ఉండేది, సో ఇప్పుడు దాన్ని అట్లా పక్కన పెట్టేస్తే సో ఇట్లాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఆన్లైన్ టీచింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకు మంచి టీచింగ్ స్కిల్స్ ఉంటాయి. లేదు నాకు అసలు పిహెచ్డీ ఇంట్రెస్ట్ లేదు, టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మనం గవర్నమెంట్ జాబ్స్కి కూర్చున్న కాడ ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే ఈ గవర్నమెంట్ జాబ్స్కి కండిషన్స్ అప్లై అని ఉంటుంది. ఏంటంటే కొన్ని పోస్టులకి 500 పోస్టులు రిలీజ్ చేశారనుకోండి, నోటిఫికేషన్ ఇచ్చారు, 5 లక్షల మంది కాంపిటీషన్ ఉంటుంది. సో ఇంత కాంపిటీషన్ని తట్టుకొని కూడా మనం చదివి క్వాలిఫై అవుదాము, క్వాలిఫై దగ్గరికి వెళ్ళాము, అక్కడ దాకా రీచ్ అయ్యాము అనుకునే లోపే రిజర్వేషన్ అడ్డొస్తుంది, సీనియారిటీ అడ్డొస్తుంది, ఇంకెన్నో ఉంటాయి. సో వీటన్నింటిని తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాము అని అనుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ సంవత్సరాలు టైం తీసుకునే అంత ఓపిక లేదు నాకు అనుకుంటే కార్పొరేట్ జాబ్స్ ఉంటాయి. కార్పొరేట్ జాబ్స్ తెలుసు కదా మనకి. సో ఎంఎన్సీస్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. సో ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు లేదంటే పీజీ చేసిన వాళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో జాయిన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూస్ పడుతూ ఉంటాయి, వాకిన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. సో మనం హైరింగ్స్ వాళ్ళు స్టార్ట్ చేయగానే మనమైతే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి మనమైతే జాయిన్ అయిపోవచ్చు. బట్ మనకు ఎంఎన్సీస్లో జాబ్స్ ఓపెనింగ్స్ హైరింగ్స్ అవుతున్నాయని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మనకు లింక్డ్ఇన్ అనే యాప్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో లింక్డ్ఇన్ అనే యాప్ ఉంటుంది. సో ఈ లింక్డ్ఇన్ అనే యాప్ని మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ యాప్ అయితే మనకైతే మన ఇంట్రెస్ట్ ప్రకారం మనకైతే ఏ జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ మనకైతే జాబ్ నోటిఫికేషన్స్ని చూపిస్తుంది. తొందరలోనే అసలు ఈ లింక్డ్ఇన్ అనే యాప్ ఎట్లా ఉంటుంది, ఎలా మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి, మన ఇంట్రెస్ట్ని అక్కడ ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది తొందరలోనే క్లియర్గా వీడియో చేస్తా. ఇక విషయానికి వచ్చేస్తే ఎంఎన్సీస్ చెప్పుకున్నాం కదా. సో అట్లా డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మెడికల్ కోడింగ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది.
ఈ మెడికల్ కోడింగ్ ఏదైతే ఉందో బీఫామ్ చేసిన వాళ్ళు, ఎంఫామ్ చేసిన వాళ్ళు, అండ్ అట్లనే డిగ్రీలో లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఈ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ మెడికల్ కోడింగ్ కోచింగ్ ఇస్తున్నారు. మనకు హైదరాబాద్లో, వరంగల్లో ఇట్లాంటి టాప్ సిటీస్లో కోచింగ్ అయితే ఇస్తారు. సో కోచింగ్ ఇచ్చిన తర్వాత అంటే కోచింగ్కి కొంత ఫీ ఉంటుంది, ఆ ఫీ పే చేసుకుని కోచింగ్ జాయిన్ అవ్వాలి. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత 3 months తర్వాత మనకు సర్టిఫికేషన్ అని ఉంటుంది. సో ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సో వాళ్ళైతే జాబ్లోకి తీసుకుంటారు. ఇన్ కేసు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోయినా మనం నాన్ సర్టిఫైడ్ కింద, అంటే నేను ఓన్లీ కోచింగ్ తీసుకున్నాను, నాకు సర్టిఫికేషన్ లేదు అనుకున్నా కూడా సో అట్లాంటి వాళ్ళని కూడా హైర్ చేసుకుంటాయి ఈ ఎంఎన్సీస్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ మెడికల్ కోడర్స్ని కూడా హైర్ చేసుకుంటాయి. అండ్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేషన్ ఫినిష్ చేసుకుంటారో అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మాకు జాబ్ కావాలి అనుకుంటారు, సో వాళ్ళకైతే స్టార్టింగ్ శాలరీ 20,000 to 25,000, 20,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. సో అండ్ ఈ జాబ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐటీ జాబ్ అన్నమాట, అంటే సాఫ్ట్వేర్ జాబ్ లాగానే ఉంటుంది. కాకపోతే శాలరీస్ అనేవి మరీ అంత ఎక్కువగా హైక్ అవ్వవు. స్టార్టింగ్ ఇప్పుడు ఈ ఇయర్ 20 ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఇయర్ అది 25,000, 26,000, సో అట్లా శాలరీస్ అనేవి కొద్ది కొద్దిగా హైక్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఒకేసారి ఈ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఒకేసారి చాలా హైక్స్ వచ్చినట్టుగా రావన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ మెడికల్ కోడింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ డేస్ కాదు, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. ఈ వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది. అండ్ 6th and 7th డే అంటే సాటర్డే అండ్ సండేస్ అయితే వీకెండ్ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఐటీ సెక్టార్ లాగా. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే చాలా ఎంఎన్సీస్ ఏం చేస్తాయి అంటే 2-way క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంటే మనం ఉన్న ఏరియాలోకి, మనం ఉన్న లొకేషన్కి క్యాబ్ వచ్చి మనల్ని తీసుకెళ్తుంది, అంటే వర్క్ ప్లేస్కి తీసుకెళ్తుంది. మళ్ళీ ఈవినింగ్ వర్క్ అయిపోగానే మళ్ళీ ఆ క్యాబ్ మన వర్క్ ప్లేస్ నుంచి మళ్ళీ మన ఇంటి దగ్గర ఒక లొకేషన్లో దించెళ్తుంది అన్నమాట. అంటే పికప్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళదే ఉంటుంది. చాలా ఎంఎన్సీస్ అయితే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తాయి. అండ్ ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మెడికల్ కోడింగ్ ఏదైతే ఉందో ఇది అన్ని సిటీస్లో, అన్ని స్టేట్స్లో లేదు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, కల్కట్టా ఇట్లాంటి టాప్ సిటీస్లో మాత్రమే ఈ మెడికల్ కోడింగ్ కోచింగ్ ఇస్తున్నారు. అండ్ అట్లనే మెడికల్ కోడింగ్ కంపెనీస్ కూడా ఇట్లాంటి టాప్ సిటీస్లోనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతం చాలా ఎంఎన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ మెడికల్ కోడింగ్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్ వర్క్ కూడా ఉంటుంది. అంటే ఫిజికల్గా మనమైతే కంపెనీకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే కూడా మనము వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మనమైనా మన దగ్గర ల్యాప్టాప్ ఉన్నా కూడా ఓకే. సో ఇది మెడికల్ కోడింగ్కి సంబంధించిన విషయము. ఇంకా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్. సో ఈ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐరన్ కంపెనీస్ ఉన్నాయి, లేదంటే బియర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, బియర్ కంపెనీస్ ఉంటాయి. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, సో ఆర్గానిక్ వెజిటేబుల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వీటన్నింటికి కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉంటాయి కదా. సో వాటిలో ప్రొడ్యూస్ అవుతున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీ చెక్ చేస్తారు కదా. సో ఈ క్వాలిటీ చెక్ చేయడం కోసం క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ అని కావాలి. సో ఈ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ కింద ఎవరిని తీసుకుంటారు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ క్వాలిటీ కంట్రోల్లోకి వెళ్ళొచ్చు. ఎట్లా, ఏదో ఒక ఐరన్ కంపెనీ ఉంది, ఐరన్ ఇండస్ట్రీ ఉంది, లేదంటే ఒక కార్స్కి సంబంధించిన కార్స్ ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీ ఉంది. సో అట్లాంటి వాటిల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ ఉన్నారు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు బియర్ కంపెనీస్ ఉన్నాయి, బివరేజెస్ ఉన్నాయి, అంటే కూల్ డ్రింక్స్ ప్రొడ్యూస్ చేసేవి, బియర్స్ ప్రొడ్యూస్ చేసేవి, ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న వైన్ కానీ, బివరేజెస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ క్వాలిటీ ఉన్నాయా లేదా చెక్ చేయాలి అంటే ఎవరు చెక్ చేస్తారు? వర్కర్స్ చెక్ చేస్తారా? లేదు, ఈ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్సే చెక్ చేస్తారు. సో మీరు ఇట్లా మీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కనుక పీజీ చేస్తుంటే, మంచి నాలెడ్జ్ ఉండుంటే, సో మీరు ఖచ్చితంగా ఈ క్వాలిటీ కంట్రోల్ జాబ్స్కి అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇవి ఎట్లా తెలుస్తాయి మాకు అని అంటే మీరు ఆన్లైన్లో ఉండాలి, ఆన్లైన్లో యాక్టివ్గా ఉండాలి. ఇంతకుముందు చెప్పిన ఆ లింక్డ్ఇన్ యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వీడియో చేస్తా. మనం మన ఇంట్రెస్ట్ని ఎట్లా ఇవ్వాలి అంటే ఆ యాప్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మన ఇంట్రెస్ట్ని ఇవ్వాలి. ఒక 10-15 ఇంట్రెస్ట్లు ఇవ్వాలి. అంటే నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అని ఇవ్వాలి. సో ఇస్తే ఆ యాప్ అనేది ఆ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి, అంటే మన ఇంట్రెస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ రాగానే ఆ యాప్ అయితే మనకు నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో మనకు మెసేజ్ రాగానే ఎట్లా అయితే చూపిస్తుందో, సో మనకు ఆ లింక్డ్ఇన్ యాప్ అయితే అట్లా చూపిస్తుంది. సో నేను తొందరలోనే క్లియర్ వీడియో చేస్తా లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది. తొందరపడి
భయపడి మిస్టేక్స్ చేయకండి, రైట్. సో ఇది క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్కి సంబంధించింది. అండ్ ఆపర్చునిటీస్ ఇన్ హెచ్ఆర్. ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో మల్టీనేషనల్ కంపెనీస్, సో ఇందులో వర్క్ చేయడానికి వాళ్ళకు వర్కర్స్ కావాలి, రైట్. సో వర్కర్స్ ఇన్ ద సెన్స్ మనమే కదా. సో వీళ్ళని హైర్ చేసుకోవాలి కదా, వీళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి, వాకిన్ కండక్ట్ చేయాలి, వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి, టెస్ట్ కండక్ట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ కండక్ట్ చేయాలి అంటే వర్కర్స్ని హైర్ చేసుకోవాలి అంటే హెచ్ఆర్ కావాలి, హ్యూమన్ రిసోర్స్. సో మనం ఇట్లా హెచ్ఆర్గా కూడా వెళ్ళొచ్చు. ఒకేసారి మనం మల్టీనేషనల్ కంపెనీస్కి ఫస్ట్ టైం వెళ్ళకపోవచ్చు, చిన్నగా చిన్న కంపెనీస్లో స్టార్ట్ చేస్తూ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మల్టీనేషనల్ కంపెనీస్లోకి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇవాళ రేపు అసలు అంతా కూడా డిజిటలైజ్ అయిపోయింది, మొత్తం కూడా మొబైల్లోంచి, ఈమెయిల్లోంచి, అంటే మొత్తం కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉన్నాం, ప్రోడక్ట్స్ అయినా సరే, ఇంకేదైనా సరే. సో అట్లాంటి ఈ టైంలో డిజిటల్ మార్కెటింగ్ సెక్టార్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సెక్టార్లో మనకైతే కస్టమర్స్ ఉంటారు కదా. సో ఈ కస్టమర్కి సంబంధించిన క్వైరీస్ కానీ, అసలు డిజిటల్ మార్కెటింగ్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సో ఇట్లాంటికి సంబంధించిన జాబ్స్ కూడా ఉంటాయి. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా మనమైతే ట్రై చేయొచ్చు. అయ్యో నాకు అసలు జాబ్ చేసే ఉద్దేశం లేదు, ఒకరి కింద వర్క్ చేయడం నాకు నచ్చదు, సో నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నా అనుకునే వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ ఐడియాస్ ఒక్కసారి చూద్దాం. చాలా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, కాకపోతే మనం ఆలోచించాం అంతే. ఒకసారి క్లియర్గా ఆలోచించి చూస్తే ఇప్పుడున్న ఈ సొసైటీలో ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది, ఇజంట్ ఇట్. ఎడ్యుకేషన్ కూడా ఒక బిజినెస్ ఇప్పుడు. సో మనం ఒక స్కూల్ పెట్టొచ్చు, ఒక కాలేజ్ పెట్టొచ్చు, గంత డబ్బులు మన కాడ ఈడు ఉన్నాయి అనుకుంటే చిన్నగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేయొచ్చు. అమ్మో కోచింగ్ ఇన్స్టిట్యూటా, మళ్ళీ దానికి బిల్డింగ్ కావాలి, దానికి రెంట్ పే చేయాలి, స్టూడెంట్స్ వస్తారో రారో తెలీదు అనుకుంటే ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ టీచింగ్ చూసాం కదా మనం. సో మనకు స్కిల్స్ ఉంటే ఎట్లనైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కోచింగ్ ఇవ్వచ్చు, జూమ్లోనో లేకపోతే గూగుల్ మీట్లోనో, ఇజంట్ ఇట్. సో మనం ఇట్లా బిజినెస్ ఇది కూడా చేసుకోవచ్చు. అండ్ ట్యూటర్స్ అంటే ఏంటి, ఇప్పుడు 1-on-1 ట్యూషన్ చెప్పొచ్చు మనం. అంటే ఒక వ్యక్తికే మనం డైలీ ట్యూషన్ చెప్పుకోవచ్చు, అంటే ఒకరింటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్పొచ్చు. లేదు అంటే 10 మంది స్టూడెంట్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి అక్కడ కూడా ఒక 10 మందికి అయితే ట్యూషన్ చెప్పొచ్చు. సో ఇట్లా 10 మందికి ఒకే దగ్గర చెప్పుకోవచ్చు. లేదు అంటే 1-on-1 ట్యూషన్, అంటే 1-to-1 ట్యూషన్, ఒక స్టూడెంట్కి ఒక గంట సేపు, ఇంకో స్టూడెంట్కి ఇంకో గంట సేపు. సో అట్లా ఒక స్టూడెంట్కి మనం కనుక ట్యూషన్ చెప్తే పర్ మంత్ మనకు 7,000 నుంచి 8,000 వస్తాయి. సో అట్లా మనం 10 స్టూడెంట్స్ని డే మొత్తం మీద చూసుకుంటే, లేదంటే ఒక 2-3 స్టూడెంట్స్ని డే మొత్తం మీద చూసుకున్నా మనకు ఒక 20,000 25,000 వస్తాయి పర్ మంత్. సో ఇది ట్యూటర్స్. సో ఈ ఆన్లైన్ ట్యూషన్స్ కూడా ఉంటాయి, ఆఫ్లైన్ ట్యూషన్స్ కూడా ఉంటాయి. మనం ఆన్లైన్ ట్యూషన్స్ కావాలి అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను యాప్. సో ఆ యాప్ అనేది ఆల్-ఇన్-వన్, ఇంకా అన్ని ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకొస్తుంది. అండ్ అట్లనే రైటింగ్ బుక్స్, మీరు ఆథర్ అవ్వచ్చు. మీకు సపోజ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఏదైనా కొత్తగా రాయగలుగుతారు, అందరికన్నా భిన్నంగా రాయగలుగుతారు, కవితలు రాయగలుగుతారు, స్టోరీస్ రాయగలుగుతారు అనుకుంటే మీరు మంచిగా ఒక స్టోరీ రాయొచ్చు. అండ్ మీ పేరు మీద ఒక బుక్ని అయితే పబ్లిష్ చేసుకోవచ్చు. అదొక ఆపర్చునిటీ. అండ్ ఆ బుక్ కనుక క్లిక్ అయినట్లయితే మార్కెట్లో మంచి సేల్స్ వస్తే ఇంకా ఆ బుక్ను ఆపడం ఎవరి తరం కాదు. సో అదన్నమాట. అండ్ మొత్తం కూడా ఈ బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ, అంటే నేను ఓన్లీ బిజినెసే చేస్తానంటే కుదరదు. ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకొక వైపు బిజినెస్ సైమిల్టేనియస్గా ప్యారలల్గా రన్ చేస్తే ఒకవైపు లాభం వస్తుంది, ఇంకోవైపు నష్టం వచ్చినా కూడా లాభం వచ్చిన డబ్బులు మళ్ళీ నష్టం వచ్చిన దగ్గర పెట్టుకొని మనమైతే పూడ్చుకోవచ్చు. సో అదన్నమాట. అండ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ రేపు యూట్యూబ్ చూడని వాళ్ళు, యూట్యూబ్ లేని మొబైల్, యూట్యూబ్ లేని కంప్యూటర్ ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. సో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు వంట బాగా చేయగలుగుతారా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి. లేదు నేను టీచింగ్ చేయగలుగుతాను అనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. లేదు నేను కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాను, అందరికన్నా డిఫరెంట్గా థింక్ చేస్తాను, నేను కొత్తగా ఆలోచిస్తాను అనుకుంటే సో మీరు అట్లా కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. ఏంటన్నా ఒక్కటి కూడా పాసిబుల్ అయ్యే బిజినెస్ ఐడియా ఇస్తలేవు అని ఎవరికైనా అనిపించిందా? ఆలోచిస్తే ఖచ్చితంగా ఇవన్నీ పాసిబులే. మనం అనుకుంటే కాదు, వీటిని ఆచరణలో పెట్టాలి అనుకుంటే పాసిబుల్ అవుతాయి. ఓకే. స్టార్టప్స్ అంటే ఏంటి? అప్పుడప్పుడే ఒక చిన్నగా కంపెనీ స్టార్ట్ చేస్తారు, రైట్? కొత్త ఐడియాతో స్టార్ట్ చేస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాస్త మనకు ఫినాన్షియల్లీ ఇబ్బందులు ఉన్నా కూడా కంపెనీస్ ఏవైతే ఉంటాయో, వేరే కంపెనీస్ కానీ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సో ఆ ఇన్వెస్టర్స్కి మన కొత్త ఐడియాని చెప్పినట్లయితే ఇన్వెస్టర్స్కి ఐడియా నచ్చితే సో వాళ్ళు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో మేము ఇన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తాము, మాకు ఇంత ప్రాఫిట్ కావాలి, సో మీరు ఈ ప్రోడక్ట్ని
ఎట్లా సేల్ చేస్తారో అవన్నీ వాళ్ళు తెలుసుకుని ఇన్వెస్ట్ అయితే చేస్తారు. ఇది స్టార్టప్స్. ఇది కూడా మీ దగ్గర క్రియేటివ్ థింకింగ్ ఉంటేనే. ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకే. లేదు క్రియేటివ్ థింకింగ్ లేదు, నేను కొత్తగా ఆలోచించలేను అనుకుంటే స్కిప్ చేసేయచ్చు మీరు. అండ్ ఈ కామర్స్ సైట్స్ ఏమున్నాయి చెప్పండి? అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మింత్రా ఉంది. సో ఇట్లాంటి ఒక కొత్త యాప్ని మీరు క్రియేట్ చేయొచ్చు. లేదు యాప్ క్రియేట్ చేయడం ఇవన్నీ మాత్రం కావు అనుకుంటే ఈ కామర్స్ స్టోర్స్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని నేను ఈ వీడియోలో క్లియర్ చెప్పలేను, ఎందుకంటే వీడియో ఇప్పటికే బాగా లెంతీ అయింది. మీరు ఒకసారి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మళ్ళీ ఒకసారి యూట్యూబ్లోనే చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి వీటిపైన. అండ్ ఇంకో విషయం లాస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్, మన ఐడెంటిటీ. మరి ఐడెంటిటీ మనకి ఎట్లా వస్తుంది అంటే మనం ఏదైనా కొత్తగా చేసినప్పుడు. ఈ కొత్తగా ఏంటి, నాకు విని చిరాకు వస్తుంది అంటే అయితే ఈ కొత్తగా అనేది ఏదైతే ఉందో క్రియేటింగ్ న్యూ ప్రోడక్ట్స్. సో మనం కొత్తగా ఆలోచించగలుగుతాం, ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించగలుగుతాం అనుకుంటే మనం న్యూ ప్రోడక్ట్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇంతవరకు సొసైటీలో మార్కెట్లో లేని ప్రోడక్ట్ ఏదైనా ఉందా ఒకసారి ఆలోచించి చూడండి. మీకు ఏమైనా ఐడియాస్ తడతాయి. సో ఈ ప్రోడక్ట్ లేదు, దీన్ని మనం క్రియేట్ చేయొచ్చు అని అనిపిస్తే వెంటనే ఆ ప్రోడక్ట్కి సంబంధించి మీరు ఎట్లా ఆ ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలో చూసుకోండి. అండ్ వన్స్ మీరు కనుక ఇంతవరకు లేని ప్రోడక్ట్ని కనుక క్రియేట్ చేసినట్లయితే, అంటే ఇంతవరకు మార్కెట్లో లేని కొత్త ప్రోడక్ట్ని కనుక క్రియేట్ చేసినట్లయితే, ఫస్ట్ టైం మీరే క్రియేట్ చేసినట్లయితే మీరైతే పేటెంట్ తీసుకోవచ్చు. సో మీకైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పేటెంట్ రైట్స్ ఇస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ ఫలానా వాళ్ళు క్రియేట్ చేశారు, సో దీని మీద మొత్తం హక్కులు అన్నీ కూడా ఆ పర్సన్కే ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ కనుక మంచి సక్సెస్ ఉంటే, అంటే ఆ ప్రోడక్ట్ చాలామందికి ఉపయోగపడినట్లయితే కొనుక్కుంటారు. సో మీరు అట్లా బిజినెస్ అయితే మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మొత్తానికి విషయం. బిజినెస్ ఐడియాస్ చూస్తారు. ఇవి కాకుండా మీకు ఇంకా మంచి బిజినెస్ ఐడియాస్ ఉన్నా కూడా మీరైతే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మొత్తానికి విషయం అయితే. అండ్ ఈ వీడియో చూసినాక మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది, రైట్ అని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ 1%, 100% క్లారిటీ రాకపోవచ్చు, అట్లీస్ట్ కొంత కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ను పెట్టండి, ఫోను, ల్యాప్టాపు అన్నీ పక్కన బారేసి ఆలోచించండి. మన కోసం మనం ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఆలోచిద్దాం. నా ఇంట్రెస్ట్ ఏంటి, నేనేం చేయగలను, నేనేం చేయలేను అనేది ఒకసారి ఆలోచించి పేపర్ పైన క్లియర్గా రాసుకోండి. బుల్లెట్ పాయింట్స్ లాగా ఒక 5-6 లేదా ఒక 10 రాసుకోండి. మీ మెరిట్స్ ఏంటి, మీ డీమెరిట్స్ ఏంటి, మీరు ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేది క్లియర్గా రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, రైట్? ఇదన్నమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.